హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి నిన్న సండే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక మినీ వ్లాగ్ లాగా అయితే తీసాను. మార్నింగ్ అయితే లేట్గా లేసాను అనమాట. 9 అయిపోయింది. లేచిన వెంటనే స్నానం చేసి అనమాట. టీ అయితే చేసుకుంటాను. టీ అయితే చేసుకొని మా హస్బెండ్కి మమ్మీకి కూడా ఇచ్చేసాను. తాగేసిన తర్వాత మా క్రిష్ కూడా లేచాడనమాట. లేకపోతే వాడికి బ్రష్ చేసి ఫస్ట్ అయితే రాగి కొంచెం కలిపాను అనమాట. అది తినిపిస్తున్నాను. సండే ఎక్కువగా రాగి తినిపిస్తాను, లేదంటే నార్మల్ డేస్లో అయితే చక్కగా కొంచెం కలిపి తినిపించేస్తాను అనమాట. అన్ని తినిపించేలాగా మా మమ్మీ అయితే ఇంట్లో పూజ చేస్తున్నారు. అంతలోగా ఈడు కూడా తినేసి గెంతుతున్నాడు అనమాట. వాడి కోసం అన్నీ రెడీ చేస్తున్నాను, స్నానం అన్నీ చేయాలని. టిఫిన్ అయితే చేయను అనమాట. సండే రోజు ఇంట్లో లేట్ అవుతుంది కదా, మళ్ళీ భోజనం చేసినప్పటికి ఫుల్ టిఫిన్ తింటామంటే మళ్ళీ భోజనం చేయలేము అనుకుని బ్రెడ్ ఉంటే మా హస్బెండ్ ఇక్కడైతే బ్రెడ్ కాలుస్తున్నారు. దాంతోపాటు ముందు రోజు బ్రెడ్ కస్టర్డ్ చేశాను అనమాట. అది కూడా ఉంది కొద్దిగా. ఇంకా టీ పెట్టేసి టీ అయితే మళ్ళీ తాగేసిన తర్వాత కొన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట. సండే రోజు టైం దొరుకుతుంది కదా, నేను బట్టలు ఉన్నవన్నీ వీక్లీ బట్టలన్నీ కూడా వేసేస్తాను అనమాట వాషింగ్ మిషన్లో. చేతితో ఉతికినవన్నీ మార్నింగే ఉతికిస్తాను. తక్కినవన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను అనమాట కుకింగ్ కోసం. ఫస్ట్ అయితే మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు బయటికి వెళ్ళి. వీధిలోకి ఫిష్ వస్తే అది కూడా తీసుకున్నాను అనమాట. మార్నింగ్ లేచి నుంచి హడావిడి అయిపోతుంది అనమాట నార్మల్ డేస్లో అయితే. అదే కానీ సండే వచ్చి కొంచెం ఫ్రీగా వండుకుంటాం. మార్నింగ్ కొంచెం లేట్గా లెగిసి లేట్గా వంట చేయడం ఇవన్నీ చేస్తాం అనమాట. మా క్రిస్ కూడా స్నానం చేసి రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయిన తర్వాత మేమైతే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. 12 o'clock ఇలాగా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. నేను అన్నీ కోసి ఇచ్చేస్తే మా హస్బెండ్ అయితే కర్రీ చేస్తారు. చికెన్ తెచ్చిన రోజు అయితే ఆయనే చేస్తానంటారు. అదే కానీ ఫిష్ కానీ ఇంకేదైనా తెస్తే నేను చేస్తాను. ఇక్కడేమో ఫిష్ టమాటాల కోసం వస్తే అవన్నీ తీసుకొని ఒక్కొక్కటి తినేస్తాడనమాట. ఆడికి అలవాటు, టమాటాలు అంటే పిచ్చి. అందుకే బిజార్ చేస్తున్నాడు ఇక్కడ అనుకుని మమ్మీ అయితే కిందకి తీసుకెళ్ళింది కొంచెం ఆడిపించి తెస్తానని. కిందన మా సెల్లర్లో ఇలాగ పిల్లలందరూ ఆడుకుంటారనమాట. వాళ్ళతో కొంచెం ఆడుకున్నాడు. అంతలోగైతే మేమైతే వంట చేసేస్తున్నాం. ఒక దుగ్గు రైస్ పెట్టాను. అలాగే వాడి కోసం కూడా పప్పు బియ్యం కూడా పెట్టాను అనమాట. కలిపేసి వండుతాను. దాంతోపాటు మా హస్బెండ్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాడు. ఇది మెయిన్ ఫిష్ అన్నది మా క్రిష్ తింటాడు అనమాట. ఫిష్ ఫ్రై చేస్తే వాడికి ఇష్టం, తింటాడు. దానికోసం అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అంతలో ఏంటంటే వాటర్ మిలన్ ఉందన్నమాట, అదైతే కోసాను. మా పిన్ని మా తమ్ముడు వచ్చారు, అయితే కోసి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు తిన్నారు. తినేసిన తర్వాత లంచ్కి రెడీ అయిపోయాం అనమాట. రైస్, చారు, ఇంకా ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ. ఓకే, బాయ్. అయితే మమ్మీ